హే పిల్లలు, నమస్తే బాస్. ఇవాళ మనం తెలుగు డిక్షనరీ గురించి తెలుసుకుందాం. ఓకే. హాయ్, దిస్ ఇస్ ఆర్జే రవళి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ నువ్వు నేను 90s. పెద్ద ముసల్దాన్లా స్టార్ట్ చేసాం కదా హే పిల్లలు అని. సో మ్యాటర్ ఏంటంటే ఇవాళ మనం పెద్ద బాల శిక్ష గురించి మాట్లాడుకుందాం. సో పెద్ద బాల శిక్ష ఈ జనరేషన్కి ఐ డోంట్ థింక్ సో వాళ్ళకి తెలీదు, డెఫినెట్గా తెలిసే ఉండదు. 90s కిడ్స్ అందరికీ ఫేవరెట్ బుక్ అనమాట పెద్ద బాల శిక్ష. సో పెద్ద బాల శిక్ష ఇస్ నథింగ్ బట్ తెలుగు డిక్షనరీ. సో ఈ పెద్ద బాల శిక్షలో ఏముండేవి అంటే వర్ణమాల ఉండేది, అండ్ నీతి కథలు, వేమన పద్యాలు, పురాణాలు, అసలు ఛందస్సు, అలంకారాలు, ఒక్కటి కాదు రెండు కాదు, తెలుగులో ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని ఈ పెద్ద బాల శిక్షలో ఉండేవన్నమాట. అండ్ ఈ పెద్ద బాల శిక్ష 90s కిడ్స్కి బాగా ఫేవరెట్. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు 10th క్లాస్లో నా గ్రేడ్ పెరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ తెలుగు సబ్జెక్టే అనమాట. ఎందుకంటే తెలుగులోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి నాకు. సో ఈ తెలుగు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే డెఫినెట్గా సమ్మర్ హాలిడేస్లో పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి మనకి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళబోయే మ్యాటర్ అంతా అందులో చదివించేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ అట్లా చేసేది. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి వర్ణమాల నేర్పించేసింది పెద్ద బాల శిక్షలోనే. తర్వాత ఛందస్సు, అలంకారాలు అన్నీ కూడా పెద్ద బాల శిక్ష నుంచి నేర్పించింది. అండ్ షీ యూస్ టు నరేట్ స్టోరీస్. తెలుసా, పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి పురాణాలు అవన్నీ కూడా నరేట్ చేసేది. అండ్ ఈ స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళు అనమాట మేము రాత్రి. సో రాత్రి పడుకునే ముందు డెఫినెట్గా పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి ఒక స్టోరీ నరేట్ చేసి పడుకోవాల్సిందే. సో దట్ యూస్ టు బి ద రూల్ అనమాట సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు. అండ్ ఈ పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి చదివి చాలా ఎంజాయ్ చేసేదాన్ని నేనైతే. అండ్ నేను పెద్ద బాల శిక్ష నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాను అంటే, లైక్ డెఫినెట్గా నా వర్ణమాల పెద్ద బాల శిక్ష నుంచి నేను నేర్చుకున్నాను, నేనే కాదు మా అన్న కూడా. సో చాలా మంది 90s కిడ్స్ కనెక్ట్ అవుతారు ఈ టాపిక్కి. పెద్ద బాల శిక్ష అంటే అబ్బా ఎన్ని రోజులైంది కదా ఈ పదం విని అని చెప్పి డెఫినెట్గా ఒక ప్రాపర్ నాస్టాల్జియా మనకు అనిపిస్తుంది. అండ్ గెస్ వాట్, ఇప్పటికీ మా ఇంట్లో పెద్ద బాల శిక్ష ఉంది తెలుసా. సో ఆ పెద్ద బాల శిక్ష చూడంగానే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. మరి నీకు కూడా పెద్ద బాల శిక్ష మెమరీస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయి కదా. నువ్వేం నేర్చుకున్నావు పెద్ద బాల శిక్ష నుంచి? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో ఏ టాపిక్ మాట్లాడితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.